Yeah, hi friends. So this is my first YouTube video. సో అసలు ఈ యూట్యూబ్ ఛానల్ కానీ సిరీస్ కానీ అసలు ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే లైక్ రైట్ నౌ ఏఐ అండ్ యూనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లైక్ దీస్ థింగ్స్ ఆర్ లైక్ రియల్లీ గ్రోయింగ్. సో డౌన్ ద లైన్ ఎలాగైతే మనం మన ఫాదర్ జనరేషన్స్ తోటి పోలిస్తే మనం హౌ we learned like more like how to use the internet and how to do stuff in online like వాళ్ళకంటే మనం ఎలా అయితే ఎక్కువ నేర్చుకున్నామో సో డౌన్ ద లైన్ ఈ థింగ్స్ అని చెప్పి ఏఐ ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సో మెనీ చేంజెస్ అవుతున్నాయి. ఆ చేంజెస్ తెలుసుకుంటే వీ కెన్ యూజ్ ద చేంజెస్ టు అవర్ అడ్వాంటేజ్, మన గుడ్కి మనం వాడచ్చు. అది తెలుసుకుంటే ఇంకా మంచిది. ఈ మొత్తం సిరీస్లో నేను ఏం చేస్తానంటే ఐ విల్ టెల్ యూ అబౌట్ ఏఐ అండ్ ఎంఎల్, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, అండ్ హౌ టు బిల్డ్ వెబ్సైట్స్ అండ్ హోస్ట్ దెమ్. లైక్ వెబ్సైట్ అనేది ఎలా బిల్డ్ చేయాలి, ఎలా హోస్ట్ చేయాలి ఫ్రీగా, సో అది చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఎట్ ద ఎండ్ లైక్ ఇన్ కమింగ్ వీడియోస్ ఐ విల్ ఆల్సో టెల్ యూ హౌ టు క్రియేట్ యువర్ ఓన్ చాట్ బాట్. లైక్ ఒక ఏఐని ఫైన్ ట్యూన్ చేసి చాట్ బాట్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, సైన్స్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్. సో ఇఫ్ యూ ఆస్క్ లైక్ పర్టికులర్ థింగ్ గూగుల్లో పర్టికులర్ థింగ్ కొట్టి ఆ పేజ్లో అక్కడ ఏమైందంటే ఇట్ కుడెంట్ టెల్. బట్ ఒక ఏఐని, ఒక ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ఆ బుక్ మీద ట్రైన్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ టెల్. అది క్లియర్గా చెప్తుంది ఆ పేజ్లో ఏమైంది, ఆ పేజ్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటే. ఎందుకంటే దాంతో ఆ మోడల్ అనేది ఎక్కువ ట్రైన్ అయింది కాబట్టి ఇట్ విల్ ఈజీలీ గివ్ ఆన్సర్స్. ఆ బుక్ని మనం ఎలాగైనా క్వశ్చన్స్ అడగచ్చు. సో విల్ క్రియేట్ దట్ యాజ్ వెల్. ఒక ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్ తీసుకొని ఒక ఎల్ఎల్ఎంని ట్రైన్ చేసి స్పెసిఫిక్గా ఒక పర్పస్కి విల్ చాట్ విత్ ఇట్, అది కూడా చేద్దాము. సో this video I am going to show you how to build a website and host it freely. So that's the website, and first of all మనం వెబ్సైట్ బిల్డ్ చేయాలి. సో విల్ జస్ట్ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి లైక్ బిల్డ్ చేసి హోస్ట్ చేయడానికి చాలా టైప్స్ ఉన్నాయి. సో స్టాటిక్ వెబ్సైట్స్ అంటారు. స్టాటిక్ వెబ్సైట్స్ అంటే HTML, CSS, JavaScript. సో ఈ మూడు ఉన్న వెబ్సైట్స్ని వీ కెన్ జస్ట్ ఈజీలీ బిల్డ్ అండ్ ఈజీలీ హోస్ట్ ఇట్. బట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, రియాక్ట్ అని చెప్పి, రియాక్ట్. సో ఇలా రియాక్ట్ తోటి ఇది ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయడానికి, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. రియాక్ట్ కానీ యాంగ్లర్ కానీ వీటితోటి ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినప్పుడు ఇట్ మైట్ బి ఏ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కాల్స్ కూడా ఉంటాయి. బ్యాక్ ఎండ్ ఉండవు అని చెప్పము, ఏపీఐ కాల్స్ ఉంటాయి. కాకపోతే ఈ ఫ్రంట్ ఎండ్ని రియాక్ట్ తోటి బిల్డ్ చేసిన ఏ వెబ్సైట్ హోస్ట్ చేయాలన్నా జస్ట్ స్టాటిక్ వెబ్సైట్స్ హోస్ట్ చేసే వెబ్సైట్స్ అనేవి పనిచేయవు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మనం ఏం చేద్దామంటే విల్ క్రియేట్ ఎ వెబ్సైట్ అండ్ విల్ హోస్ట్ అండ్ డిప్లాయ్ ద వెబ్సైట్ ఒక చేద్దాము. ఫస్ట్ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి విల్ యూజ్ సమ్ వెబ్సైట్ బిల్డర్. లవబుల్ AI అని ఉంది. విల్ జస్ట్ గో టు లవబుల్ అండ్ ఆస్క్ build me a good looking website. It is related to my business, like my business is nothing but to recommend stocks and funds and
educate people on మార్కెట్. సో ఇది ఒక జస్ట్ మన బిజినెస్ సంబంధించి ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. వీ కెన్ టేక్ దిస్ ప్రాంప్ట్ అండ్ గో టు ChatGPT, మేక్ దిస్ ప్రాంప్ట్, I will be giving it to Lovable to create me a website. I need unique and proper website అని చెప్పి ఇద్దాం మనం ప్రాంప్ట్ స్పెల్లింగ్ తప్పు పట్టించుకోకండి. సో ఇది మన ఇచ్చిన ప్రాంప్ట్ని బెటర్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. లైక్ ఇదే కాదు, ఇప్పుడు ఈ డీటెయిల్ ఎలా ఇచ్చిందో ప్రాంప్ట్ చూసారా, ఇలా మనం ఏ కూడా ప్రాంప్ట్ ఇస్తే ఇట్ విల్ గివ్ యూ బెటర్ అవుట్పుట్. ఓకే, సో let me take this prompt and give this prompt to Lovable. Okay, so that's it. Oh, it's asking me to log in, so I'll use my GitHub to log in. Thoughtbyte, that's it. Yeah, ఇది మన ప్రాంప్ట్. We just give it to Lovable. That's it. I think it take couple of minutes to I think probably 10 to 15 minutes to create a full website. So in the meanwhile, మనం ఏదైనా హోస్ట్ చేయాలన్నా we better యూజ్ గిట్హబ్ అనేది ఒక హోస్టింగ్ ప్లాట్ఫామ్. మన కోడ్స్ని కానీ అన్నీ ఒక ప్లేస్లో హోస్ట్ చేయొచ్చు, ఒక ప్లేస్లో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి వీ కెన్ ట్రాక్ అవర్ చేంజెస్ అనమాట. దానికోసం గిట్హబ్ అనేది. సో గిట్హబ్ ఏం లేదు, గిట్హబ్ జస్ట్ గో టు గిట్హబ్ అండ్ జస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ యూజింగ్ యువర్ ఈమెయిల్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఒక అకౌంట్ వచ్చేస్తుంది. సో దీనికి we'll see it takes some time anamata. So we'll create a new project called stock and MF mutual fund advisor. So this is our repo name. So we can just add some రెపో అనేది క్రియేట్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఈ రెపోలో మీరు లోకల్లో బిల్డ్ చేసుకొని ఒక వెబ్ పేజ్, HTML, CSS ఇవి ఏవైనా ఫైల్స్ని అప్లోడ్ చేయాలన్నా మీకు ఒక ఇంటర్ఫేస్ ఉండాలి. ఇంటర్ఫేస్ 2 టైప్స్గా మనం చేయొచ్చు. ఒకటి కమాండ్ లైన్ ఉపయోగించి వీ కెన్ పుష్ ద కోడ్ అండ్ వీ కెన్ పుల్ ద కోడ్ అండ్ వీ కెన్ యూజ్ GitHub desktop. So there is one more video about how to install GitHub desktop. It's a easy thing. Just go and refer the website, refer the video. Let me open the Git desktop. డెస్క్టాప్ అనేది ఒక GUI ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ తోటి వీ కెన్ మనం సింప్లీ పుష్ కానీ పుల్ కానీ కోడ్ని చేయొచ్చు. మనకి వీ కెన్ సీ, ఇదిగో ఇప్పుడు మనం కొత్త క్రియేట్ చేసిన వెబ్ ఇంటర్ఫేస్లో ఏదైతే క్రియేట్ చేసామో ఇక్కడ కనిపిస్తుంది. విల్ జస్ట్ క్లోన్ అని చెప్పి ఎక్కడ వీ నీడ్ టు డౌన్లోడ్. ఐ సెలెక్టెడ్ డెస్క్టాప్లో ఈ ఫోల్డర్ అనేది క్లోన్ అవ్వాలి. సో యూ కెన్ సీ స్టాక్ అండ్ MF advisor, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. సో లెట్స్ సీ. This is a simple good looking website. It is looking nice. Not good, but it is looking nice. So
So we'll download this. We'll just give this that I need to simply host this website Vercel. సో వెర్సెల్ అనేది ఒక హోస్టింగ్ ప్లాట్ఫామ్. వీ కెన్ బిల్డ్ అండ్ డిప్లాయ్ అవర్ వెబ్సైట్స్. అదే ఒక ఫ్రీ యూఆర్ఎల్ అనేది ఇస్తుంది. వీ కెన్ యూజ్ దట్ యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్ ఉపయోగించి మనం వీ కెన్ చెక్ ద వెబ్సైట్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్. సో దిస్ ఈజ్ ద టూల్ అనమాట. సో ఐ జస్ట్ వ్యూ దిస్. సో కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది మనం హోస్ట్ చేయాలంటే వర్సల్లో. సో అది చెప్తుంది ఆప్షన్ 1, డైరెక్ట్ డిప్లాయ్మెంట్ లవబుల్ రికమెండెడ్. ఆప్షన్ 2, డిప్లాయ్ వయా గిట్హబ్ ప్లస్ వర్సల్. సో యా, గో టు కోడ్ మోడ్. Yeah, connect this to GitHub. మనం we can directly connect this to GitHub. ఆ GitHub నుంచి we can directly host it as well. So let me see. Organization. Yes. సో ఇది జస్ట్ మనం అప్రూవ్ చేస్తున్నాం లవబుల్కి, గిట్హబ్కి. లవబుల్ నుంచి కోడ్ అనేది గిట్లోకి పుష్ చేయడానికి డైరెక్ట్గా వి జస్ట్ యాడింగ్ ఇట్. సో కంటిన్యూ, కనెక్ట్. సో లవబుల్ని మన గిట్హబ్ అకౌంట్ని కనెక్ట్ చేసాము. యా, కనెక్టెడ్. సో ఇది ఆల్రెడీ క్లోన్ చేసేస్తుంది. రూపీ రైస్ పోర్ట్ఫోలియో గిట్ అని ఏదో ఒక నేమ్ తీసుకొని అది క్రియేట్ చేసింది. సో దట్స్ నైస్. విల్ యూస్ దిస్ వన్ ఓన్లీ. సో కోడ్ అంతా పుష్ చేసింది. నౌ విల్ జస్ట్ గో టు వెర్సెల్ అండ్ యాడ్ ప్రాజెక్ట్. ఇది జస్ట్ గిట్హబ్ తోటి క్రియేట్ చేసేసుకోండి. ఒకవేళ మెయిల్ తోటి క్రియేట్ చేసినా గిట్హబ్ లింక్ చేసేస్తే సరిపోతుంది. ఒకవేళ వీటిలో ఏమన్నా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలని నేను చెయ్యాలన్నా జస్ట్ లెట్ మీ నో, ఐ విల్ మేక్ ద వీడియో. సియూసి గిట్ రైస్ అని మన ఇప్పుడు గిట్ రైస్ పోర్ట్ఫోలియో అని చెప్పి, రూపీస్ రైస్ పోర్ట్ఫోలియో అని చెప్పి అదే ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది. సో వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, వీ జస్ట్ నీడ్ టు కనెక్ట్ ఇట్ అండ్ డిప్లాయ్. దట్స్ ఇట్. సో ఇది అక్కర్లేదు మనకి, ఇది తీసేద్దాం అసలు. సో క్లియర్గా మనకి ఇచ్చింది కూడా, హౌ లోకల్లో ఎలా రన్ చేయాలి అంత డీటెయిల్గా ఇచ్చింది. ఇది ఏం వాడాము ఏంటి అని. సో యా, అయిపోయింది చూసారా. నైస్, దట్స్ ఇట్. వి జస్ట్ developed a website and we just deployed and hosted the website freely. So that's it. I think it's like 10 minutes something. So you see, ఇది డెవలప్మెంట్ డొమైన్. సో ఇది అవుటర్ ఎన్విరాన్మెంట్స్లో పనిచేయదు. ఎవరికైనా మీరు డొమైన్ ఇవ్వాలంటే దిస్ ఈజ్ మై వెబ్సైట్, యూ కెన్ జస్ట్ జాయిన్. ఆర్ ఎవరికైనా మీ గురించి తెలియాలంటే యూ జస్ట్ నీడ్ టు క్రియేట్ ఎ సింపుల్ వెబ్సైట్ అండ్ హోస్ట్ ఇట్. సో ఇది URL. We can use this anywhere to check the website. That's it. So it's a simple good looking website with సో నేను మీకు ఇప్పుడు చూపించిన డిప్లాయ్మెంట్ అనేది ఇట్స్ ఈజీ డిప్లాయ్మెంట్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ స్టాటిక్ వెబ్సైట్స్. ఇప్పుడు HTML, CSS, JavaScript ఉంటే వీ కెన్ ఈజీలీ హోస్ట్ ఇట్ అని చెప్పే కదా. వన్ మోర్ థింగ్, గిట్హబ్లో విల్ హ్యావ్ వన్ ఆప్షన్ కాల్డ్ గిట్హబ్ పేజెస్ అని. సో అది ఈ పేజెస్లో మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డొమైన్. కాకపోతే వీ నీడ్ టు హ్యావ్ సబ్స్క్రిప్షన్ అనమాట. జస్ట్ చీప్, $48 per year. మంత్లీ ఇట్స్ జస్ట్ $4 అంటే వీ కెన్ సీ ఇక్కడ మనం ఈజీగా అన్లిమిటెడ్ వీ కెన్ హోస్ట్ అనమాట. కాకపోతే వీ కెన్ ఓన్లీ హోస్ట్ HTML, CSS, JavaScript వెబ్సైట్, స్టాటిక్ వెబ్సైట్సే హోస్ట్ చేయగలం. కానీ ఇలాంటి వాటిల్లో మనం ఇప్పుడు హోస్ట్ చేసింది రియాక్ట్ ప్రాజెక్ట్ హోస్ట్ చేసాము. సో
ఇలాంటి వాటిలో ఫ్రీగా రియాక్ట్ ప్రాజెక్ట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు అండ్ సింపుల్. సో లేటర్ ఆన్ బ్యాక్ ఎండ్ ఎలా హోస్ట్ చేయాలి, ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కనెక్షన్ ఎలా పెట్టాలి, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ సింప్లీ create you a full stack website from the front end and the back end. And suppose and ఇదిగో ఈ కాంటాక్ట్ ఫామ్ పనిచేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ కాంటాక్ట్ ఫామ్ పనిచేయాలి. కాంటాక్ట్ ఫామ్ పనిచేయాలంటే బ్యాక్ ఎండ్ ఉండాలి, మనకి బ్యాక్ ఎండ్ లేదు. ఒకసారి చూద్దాం. JOHN beginner సంథింగ్ కాకపోతే ఇది మనం ఎక్కడ చెప్పలేదు, ఇక్కడ మెసేజ్ టైప్ చేస్తే ఎవరికి రావాలని. సో నెక్స్ట్ వీడియోలో ఇవి సింపుల్ ప్రాసెస్ ద్వారా ఇది ఎలా మనం చేయాలో చెప్తాను. ఎక్కువ కోడింగ్ కానీ ఎక్కువ వర్క్ లేకుండా మనకి జస్ట్ సింపుల్ థింగ్స్ తోటి చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమన్నా వీడియోస్ కానీ ఏమన్నా టాపిక్స్ కానీ తెలుసుకోవాలంటే జస్ట్ కమెంట్లో మెసేజ్ చేయండి. విల్ టాక్ అబౌట్ దోస్. థ్యాంక్ యూ.